కాంగ్రెస్ ప్రభుత్వంలో టాక్ ఆఫ్ ద మినిస్టర్ గా పొంగులేటి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఏది చెప్పినా అది కాదన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో బలంగా ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో అంతా తానే అన్న భ్రమలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు సెటైర్లు జోకులు వేసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై చేసిన కామెంట్లతో మరోసారి నవ్వుల పాలయ్యారు మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ పార్టీలో టాక్ ఆఫ్ ది మినిస్టర్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ చర్చ నడుస్తున్నది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇప్పుడు ప్రభుత్వంలో అన్నీ తానే వ్యవహరిస్తున్నాడన్న టాక్ పార్టీలో నడుస్తుంది. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటికి ప్రాధాన్యతనిస్తున్నారట. ఎమ్మెల్యేల చేరికల వ్యవహారంలో మంత్రి పొంగులేటిని సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ చేయడంతో పాటు అనేక కార్యక్రమాలను చక్కబెట్టే బాధ్యత పొంగులేటికి ఇవ్వడంతో పార్టీలో కీలక మంత్రిగా గుర్తింపు లభించింది. దీనికి తోడు ప్రభుత్వం తరపున మీడియాకు సమాచారం ఇచ్చే బాధ్యతను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించారు ముఖ్యమంత్రి. దీంతో పొంగులేటి చెప్పింది ప్రభుత్వ అధికారిక సమాచారమని అందరూ భావిస్తున్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన సంచలన కామెంట్స్ కూడా ప్రభుత్వ అధికారిక సమాచారమే అన్న భావనలో ఉన్న మీడియా ఆ తర్వాత బొక్కబోర్లా పడ్డది. సౌత్ కొరియా పర్యటనకు వెళ్లిన మంత్రి పొంగులేటి త్వరలోనే బాంబులు పేలుతాయంటూ అక్కడికి వెళ్లిన మీడియాతో సంచలన ప్రకటనలు చేశారు. బాంబులు పేలుతాయంటూ మంత్రి మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ లో కీలక నేతల అరెస్టులు ఉంటాయని భావించుకుంటూ వార్తా కథనాలు ప్రసారం చేశాయి. మంత్రి చెప్పినట్లుగా ఎలాంటి అరెస్టులు జరగకపోవడంతో మరొకసారి పొంగులేటిని ప్రశ్నించిన క్రమంలో దీపావళికి బాంబులు కాదు ఆటం బాంబులు పేలుతాయంటూ మరొక సంచలన కామెంట్ చేశాడు. దీంతో రాష్ట్రంలో ఏదో జరుగుతుందని అందరూ ఊహించారు. పైగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రకటించే మంత్రిగా పొంగులేటి ఉండడంతో అందరూ నమ్మారు. అలాంటివేమీ జరగకపోవడంతో పొంగులేటి మాటలను నమ్మకపోగా ఆయన వస్తుంటే బాంబుల మంత్రి అంటూ సెటైర్లు వేసుకుంటున్నారట హస్తం నేతలు. ఇటీవల చిట్చాట్లో మరొక కీలక ప్రకటన చేశారు పొంగులేటి. ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై కామెంట్స్ చేసి నవ్వుల పాలయ్యారు పొంగులేటి. డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ పొంగులేటి ప్రకటించడంతో ఆశావహులంతా సంబరాల్లో మునిగిపోయారట. ఏడాదిలోపు విస్తరణ ఉంటే తమకు అవకాశాలు దక్కుతాయని ఊహించుకున్నారట. కానీ మంత్రివర్గ విస్తరణ జరగకపోగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందే తాను మంత్రివర్గ విస్తరణ కోసం వెళ్లడం లేదని చెప్పడంతో ఆశావాహులంతా నిరాశకు గురయ్యారు. మంత్రి పొంగులేటిపై వారంతా గుర్రుగా ఉన్నారట. కాంగ్రెస్ లో పొంగులేటి వస్తే చాలు హస్తం నేతల్లో సెటైర్లు జోకులు పేలుతున్నాయి. మంత్రి పొంగులేటి ఇకనైనా జరిగేది ఉంటే చెప్పండి, లేదంటే సైలెంట్ గా ఉండండి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. చూడాలి మంత్రిగారి వ్యవహార శైలి ఇప్పటికైనా మారుతుందో లేదో.